ఈ దేహమునకు కావలసినవి కూడా తప్పకుండా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి. ఈరోజు అవమానాల్లో నేను ఉన్నానని కృంగిపోవద్దు. ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది నేను అయ్యో అనుకోవద్దు. అనేక మంది నీ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసే రోజు ఒక రోజు ఉంది దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు. అనేక మంది నీ ద్వారా బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు. ఆ భవిష్యత్తు నా దేవుడు అలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించు. సాతాను అంటాడు అట్లేమి లేదు, ఇప్పుడే ఎంత దరిద్రంగా ఉంది, భవిష్యత్తు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటాడు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వేమన్నా నన్ను సృష్టించిన సృష్టికర్తవా? నా భవిష్యత్తు అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, భీకరంగా ఉంటుంది, వికృతంగా ఉంటుందని చెప్పడానికి తూకోనరే ఏమనాలా? నువ్వెవర్రా? నా లైఫ్ నిర్మించిన వాడు దేవుడు నా జీవితాన్నే. కాబట్టి నా దేవుడు నా కోసం యోచించిన ఆలోచనలన్నీ రేపటిని గూర్చి మేలుకరమే కానీ కీడుకరం కాదు. ఒకవేళ కీడులున్నా దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఇది మాట. దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? యోసేపు చెప్తాడు. ఏమండి? యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని అన్నలు అతన్ని గుంటలో పడవేసిరి. ఇదేందండి? తోడై ఉంటే గుంటలో వేయకూడదు, సింహాసనం ఎక్కించాలా? ఇదేంది? తోడై ఉన్నాడు, నేనేమో గుంటలో పడ్డాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని అన్నలు అతన్ని 20 తులాల వెండికి అమ్మి వేసిరి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, పోతీఫెరో భార్య అతనిని అవమానపరచెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపేమో జైల్లో పడెను. ఏంది ఇది? దేవుడు తోడై ఉండెను, ఆయనేమో గుంటలో పడెను. దేవుడు తోడై ఉంటే గుంటలో పడకూడదు కదండి. యెహోవా తోడై ఉండెను, ఆయన పోయి జైల్లో పడెను. దేవుడు తోడై ఉంటే జైల్లో పడకూడదు కదా. అందుకే చెబుతున్నా, దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎదురయ్యే కీడులు కూడా నాకు సూపర్గా మేలులుగానే మారిపోతాయి. ఉండాల్సినోడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇక నాకు నెగిటివ్ అంటే ఏం లేదు. ఏదొచ్చినా నాకు అనుకూలంగానే మారిపోద్ది. మరి అంతే, అన్నీ కలిసి యోసేపు సింహాసనం ఎక్కడానికి కారణం అయినయాలు కాదా? పెద్దగా చెప్పండి. ఇవన్నీ ప్లస్లా మైనస్లా? నువ్వే గీసుకుంటా ఉంటావు కూర్చొని గోడ మీద. నా లైఫ్లో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. టోటల్గా నేనంతా ఒక అడ్డగీత మైనస్ అనుకుంటాం. దేవుడు అంటాడు, ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పేది ఏంటి? నేనే అనుకుంటున్నా. నీ బొంద సైతాను గాడు అట్ట అనిపిస్తున్నాడు నీకు. అవును ప్రభా, మరి ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? ఇది మైనస్ కాదా? చెప్పు మరి, కాదా? ఎవడు చెప్పాడు మైనస్లని? అట్లనే చూడని ఆయన పెన్ను తీసుకుంటాడు, ఆ మైనస్ అనే అడ్డగీతకు ఒక నిలువు కొడతాడు. ఇప్పుడేంది అది అంటాడు ప్లస్, ఇప్పుడు ప్లస్, ఇప్పుడు నువ్వు అడ్డగీతలు గీసుకుంటా పోతావు. మనంతా అడ్డదిడ్డ వ్యవహారం కదా. మనకు అడ్డగీతలు గీసుకోవడం భలే ఇంట్రెస్ట్. మనం ఒకవేళ అట్ట గీసుకోవడానికి ఇష్టపడకపోయినా వాడు ఉంటాడుగా సిగ్గులేనివాడు, మనం పిలవపైన వచ్చేవాడు. ఎవడాడు? ఆడొచ్చి చేరతాడు. చేరి అన్ని అడ్డగీతలు చూపించి నీ బతుకంతా అడ్డగీతలే పో అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నిజమే సాతానా, మనకేందో వాడి మాట భలే మజాగా ఉంటుంది. ఎవరి మాట? దేవుడు మొత్తుకొని చెబుతాను ఎక్కదో. చేద్దాం, శరీరంలో ఉన్న నైజం వాడికి సపోర్ట్ చేసేది. మరి అడ్డగీతలే కరెక్ట్ అంటావు నువ్వు. దేవుడు అంటాడు మొహం పగిలిపోద్ది. దేవుడు చెప్పాడు నీకు అడ్డగీతలు కరెక్ట్? ఇదిగో నేనున్నా, నీ దీపమును వెలిగించేవాడిని నేను. నువ్వు చీకటి అనుకుంటున్న దాన్ని కూడా నీకు వెలుగుగా మార్చగలను అంట. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని పాడు. నా దీపమును నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన
చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి మహిమ. ఇట్లా జరగకుండా ఉండాల్సింది, ఇట్లా జరగకుండా ఉండాల్సింది. ఇది రాంగ్ స్టెప్, ఇది మైనస్, ఇది తప్పు, అన్నీ గీసుకున్నావు కదా అడ్డగీతలు. సాతానికి వెళ్ళి చూస్తేనేమో మరి అంతే అని ఇంకా కాసిన గీతలు పెంచుతాడు. దేవునికి వెళ్ళి చూడు, ఎవడు చెప్పాడు నాన్న అవన్నీ తేడా అని, నేను లేనా అవి నీకు ప్లస్లుగా మారుస్తాను. నిలువు గీతలు గీసి పడేస్తాడు, అయిపోద్ది. ఒట్టి గీతలే అనుకున్నా ఏంది, జీవితంలో కూడా అలా చేస్తాడు ఆయన. బత్షెబా నా లైఫ్లో ఒక మైనస్ అయిపోయింది అనుకున్నాడు దావీదు. ఫీల్ కావాకు, సొలొమోను ఉన్నాళ్లే అన్నాడు. బత్షెబా అనే మైనస్కి ఒక నిలువు గీత గీశాడు, సొలొమోను అనే ప్లస్ వచ్చేసాడు. మోయాబు వెళ్ళటమే మైనస్ అన్నది నయోమి. నో, ఆ మైనస్కి ఒక నిలువు గీత కొట్టి దాన్ని ప్లస్ చేసి రూతు అనే ప్లస్ వచ్చింది చూడన్నాడు. దెలీలా దగ్గరికి పోయిన ఆమె నమ్మటమే నా మైనస్ అన్నాడు శాంసన్. సిగ్గు వచ్చింది నాయన, దేవుడికి వెళ్ళి చూశాడు. డోంట్ వరీ, దెలీలా మైనస్ అయితే ఆ మైనస్ చేసిన పని వల్ల నీ శత్రువులంతా ఒక దగ్గర చేరారు, నిన్ను మధ్యలో పెట్టుకున్నారు, నీకు శక్తిని ఇస్తాను, ఒక్క దెబ్బతో మొత్తం అయినం చేయి, జన్మసార్థకమైంది, నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. బ్రదర్ అర్థమైందా? వినపడిందా నేను చెప్పింది? ఎంతమందికి వినపడింది? ఇప్పుడు చెప్పు, చీకటి వెలుగైద్దా? ఏవో నాకేం తెలుసు, దావీదు అన్నాడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు అన్నాడు. ఇరుకు విశాలత అయిద్దా? అన్నీ ప్యాక్ అయితేనే కదా ఇరుకు విశాలత ఎట్లయిద్ది? ఎట్లయిద్దు నాకేం తెలుసు, ఆయన చేస్తాడంట. మరి ఇరుకులో విశాలత కలుగజేసినావు. ప్రతిదానికి ఏమన్నాడు? ఒక నిర్ణయ కాలము అన్నాడు. రైట్, భూమి మీద పుట్టడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. తర్వాత భూమి మీద మనం పొందగోరినటువంటి ఫలాలు, శరీరానికి కావాల్సిన ఫలాలు కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు కానీ వాటిని మనం స్వతంత్రించుకోవడానికి టైం. సింపుల్గా మీకు ఆ రిఫరెన్స్ కూడా తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఆదికాండం 18వ అధ్యాయం. అరే శారాతో చెబుతాడు కండి, మీదటికి ఈ కాలమున 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఈ మధ్యలో ఒక ప్రయత్నం చేసి ఇస్మాయిల్ని అన్నారు, ఆయన అది నీది కాదన్నాడు. దేవుడు నిర్ణయించింది నీ చేతికి వచ్చినప్పుడు అది మాత్రమే నీదైద్ది. మధ్యలో పిచ్చి ప్రయోగాలు చేసి సొంత ప్రయత్నాలు చేస్తే అన్నీ ఎడార్లు పాలవుతాయి. మరి ఇస్మాయిల్ నన్ను మధ్యలో జాయిన్ అయిన హాగర్ని ఇద్దరిని తీసుకెళ్ళి ఏడవదోలాల్సి వచ్చింది. దేవుడు నిర్ణయించింది ముందుకు వచ్చిన దాకా ఓపికతో కాచుకుంటే ఎప్పటికీ నీదైంది నీకు దొరికిద్ది. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆత్మ అందించేటువంటి వాక్కు గైకోనండి. అది దేవుడు నీకు నిర్ణయించింది నీకు అందునట్లు కొద్దిగా నిరీక్షణ ఓరిమి అవసరం. అది రేపే నీకు లభించవచ్చు, ఓ వారం పట్టవచ్చు, ఇంకా శ్రేష్టమైనది అయితే 1 సంవత్సరం కూడా పట్టవచ్చు. అయినా ఓరిమితో నిరీక్షించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ రోజు మొత్తం నిజంగా అవును ఏంది అసలు నేను ఆందోళన పడుతున్నాను ఏంది, సంవత్సరం అయితే మాత్రం ఏంది దేవుడు ఇస్తాడు అని ఈ పూటగా అనుకుంటావు. మళ్ళీ రేపుడు ఎప్పుడు కాలు ఇట్టిట్టే మళ్ళీ ఇక రేపు నెత్తిన వేసుకుని ఏంటిది. దయచేసి ఆ దరిద్రాన్ని రానీకండి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను నీ యొద్దకు మరలా వచ్చేదను,
అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అక్కడ ఏమన్నాడంటే మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున. అంటే అబ్రహాముకి కొడుకుని ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఒక టైంను డిసైడ్ చేశాడు. ఆ టైంలోనే ఆ కొడుకు పుడతాడు. నువ్వు అనవసరంగా హడావుడి చేస్తే వేస్ట్ సరుకు తయారయ్యిద్ది, అది తలనొప్పి అయ్యిద్ది. అనవసరంగా ఆవేశపడవాకు. అది అర్థమైందా? అనవసరంగా ఆవేశపడద్దు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రశాంతంగా ఉండు. నీకెళ్ళే చూస్తున్నానయ్యా అను. కార్యం చేస్తాడు ఆయన. దేవునికి మహిమ. మూడోది ఏంటి? భూమి మీద పుట్టేదానికి నిర్ణయ కాలము, జీవితంలో మనం పొందాల్సినవి పొందేదానికి నిర్ణయ కాలం, పోయేదానికి కూడా నిర్ణయ కాలం ఉంది. అది 90వ కీర్తనలో మోషే గారు చెప్పాడు. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడట, మనిషిని మంటికి మారుస్తున్నాడట. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. 1000 సంవత్సరాలు అంట. చదువురా. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుందు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములకు. ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదాము. నిర్ణయ కాలం, మన జీవితానికి ఒక నిర్ణయ కాలం. ఏమండి? ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. ఆదికాండం 6వ అధ్యాయం. ఇంటికి పోయి చదవండి. అక్కడ 120 అన్నాడా? అక్కడ 120 అన్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నా 80 సంవత్సరములు. ఒక మాట, ఏమయ్యా నువ్వేమో 120 బతుకుతావా? పోతా పోతా మాకేమో 70 రాసిపోతావా? మోషేని అడగాల మనం. మోషే జీవించిన సంవత్సరములు ఎన్ని? 120 ఏళ్ళు. కంటి చూపు తగ్గల, కాలి సత్తువ తగ్గలేదని రాసుంది. నీకేమో 120. మాకేమో 70 అను, అధిక బలం ఉంటే 80. ఏ న్యాయం ఇది? దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? మోషే రాసింది కరెక్టే. మోషే అనుకున్నాడు 80 వచ్చేసినా ఇక అయిపోయింది నా టైం అని. మోషే లెక్క ప్రకారం మోషే పూర్తిగా అయిపోయినట్టు. 80 ఏళ్ళకి అయిపోయింది, ఇంకేం లేదు, అంతా శూన్యం. నా లైఫ్ కూడా శూన్యం, నా పని అయిపోయింది, నా వయసు అయిపోయింది, టోటల్ క్లోజ్ అనుకున్నాడు. అయితే దేవుడు చేశాడు కార్యం. అయిపోయింది అన్నావు కదా, అయిపోగొట్టేవాడిని నేనే, అవసరమైతే పొడిగించేవాడిని నేనే. 80తో అయిపోయింది అన్నావు కదా, నిజమే. 70 లేక 80. అయితే నేను ఎంటర్ అవుతున్నా, నేను ఇస్తున్నా పో, ఇంకొక 40 నీకు అదనంగా ఇస్తున్నా పో అన్నా. ఓ బతుకుపో, 40 ఏళ్ళు పో, చెయ్యి, నీ పని ఉంది, నీకు పని ఉంది. పని లేకపోతే తీసుకుందును, 70లోనే తీసుకుందును, లేదా ఇంకో 10 కలిపి 80లో తీసుకుందును. కానీ పని ఉంది నీతో నాకు, చక్కబట్టాల్సింది ఉంది. రక్షకుడిని పుట్టించాలంటే ఆ గోత్రం బయటికి రావాలా, ఆ జనాంగం బయటికి రావాలా. వాళ్ళంతా ఐగుప్తులోనే ఉన్నారు, వాళ్ళని బయటికి తెచ్చే పని ఉంది నీతో నాకు. కాబట్టి నీ లెక్క కరెక్టే. అయితే ఆ లెక్కకి నేను ఇంకో 40 జోడిస్తున్నా. నువ్వు 80 క్లోజ్ అన్నావుగా, ఇంకో 40 నేను మళ్ళీ ఇప్పుడు 70 + 10 ఈజ్ ఈక్వల్ టు వేసుకున్నావు. ఎంత టోటల్? 70 + 10 ఈజ్ ఈక్వల్ టు, సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడేది కన్ఫ్యూజ్ అయ్యేది కదా. 70 + 10 ఈజ్ ఈక్వల్ టు 80.
అయితే దేవుడు అంత ఈజీక్వల్ టేసి 80 ఫైనల్ చేసావా, నేను ఈజీక్వల్ ఒప్పుకోను, ప్లస్ 40 ఈజీక్వల్ 120 అన్నాడు ఆయన. అంతే కదా, ఆయన వేసుకుంది ఏంది, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే ప్లస్ ఒక 10, 10 ఈజీక్వల్. నువ్వెవరు వెంటనే ఈజీక్వల్ చేయటానికి? ఈజీక్వల్ చేసి 80 వేసుకున్నావా? ఓకే, నేను ఆ 80 పక్కన మళ్ళీ ప్లస్ వేసి 40 రాసేసాపో. ఏంది ప్రభా 40లు 50లు ఏంది? అరే నా చేతుల్లో ఉంది ఆ సమస్తం. 40 ఇస్తా, 50 ఇస్తా, అవసరమైతే 100 ఇస్తా, నీకెందుకు? పని ఉంది నీతో నాకు. పని లేకపోతే ఉన్న 100లో కూడా ఒక 50 తీసేస్తా. నువ్వు ఎక్స్ట్రా చేస్తే 100లో 70 తీసి 30. నీకు ఇవ్వబడిన దానిలో కొంత తగ్గించడం తెలుసు, నీకు అయిపోయిన దానిలో కొంత కలపటం కూడా నాకు తెలుసు. రెండింటికి నాకు అవకాశం ఉంది. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్నాయేహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులున్నతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. నువ్వు వెళ్ళేదాని గురించి కూడా ఏం చింతపడాల్సిన అవసరంలా. పోయాక ఏం జరిగిద్దో చింతపడాల్సిన అవసరంలా. తొందరగా పోతానేమని చింత కూడా అవసరంలా. ఇంకా పోవట్లేదు ఏందని చింత కూడా అవసరంలా. ఏం ఆవేశపడద్దు. సమయం అయిపోయినాక ఉంచమన్నా ఉంచడం. ఇంకో 10 ఏళ్ళు అయ్యా బతకాలను ఉందాయన నోరమి ఏం చేస్తాడు కదా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి నీకు ఆయన సమయం ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా నువ్వు బావు. నేను చెబుతున్నా కదా, నీకు ఆయన టైము ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా వచ్చింది అట్టు ఉంటుంది, కానీ నీకేం కాదు. ప్రభా నాకేం కానప్పుడు చాలా కాలం బతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ జబ్బు కూడా తీసేయచ్చు కంటే, అది తీసాను, అది తీసేస్తే నువ్వు మాటను, నా కృప నీకు చాలు, అది ఉండాలి అంతే అంటాడు ఆయన. లేదా ఆయన చిత్తమై నువ్వు అనుకున్న షేపులోకి వచ్చినట్లయితే అవసరం లేదనుకుంటే తీసేస్తాడు కూడా, తీసేస్తాడు. చాలామంది జీవితాల్లో కార్యాలు చేశాడు. మరి పెద్ద పెద్ద రిపోర్ట్లు మారిపోయినాయి, కంపెనీ జబ్బులు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మరి స్తోత్రం. సమస్తము ఆయనకు సాధ్యం. అయితే అన్నీ నిర్ణయకాల వశం.